ఏం చలికాలమో ఏమో కానీ బంగారం రేట్లు తగ్గకుండా పెరిగే పనిలోనే ఎలా ఉందో చలి కూడా తగ్గే ఆలోచన లేకుండా పెరిగే పనిలోనే ఉంది. ఈ సీజన్ అయితే చెప్పుకోవడానికి బాగుంది కానీ ఫేస్ చేస్తుంటే మాత్రం దోహలు తీరుతుంది. ఒక రోజు జలుబంటూ, ఒక రోజు దగ్గంటూ, ఒక రోజు ఒళ్ళు నొప్పులంటూ, ఒక రోజు జ్వరం అంటూ, ఒక రోజు అదంటూ ఇదంటూ రోగాల మీద రోగాలు వస్తూ నోటికి రుచే తెలియకుండా చేస్తుంది. ఆకలేమో వేస్తుంది, నోటికి ఏం తినబుద్ధి కాలేదండి. అలాంటప్పుడు ఇలాంటి ములక్కాడ రసం పెట్టుకోండి. సచ్చబడిపోయిన నాలుగు డీజే డాన్స్ వేస్తుంది. తాలింపులో ములక్కాడలు వేసి ఉప్పు పసుపు వాటర్ యాడ్ చేసి ఒక 70% కుక్ చేయండి. నెక్స్ట్ పులుపును బట్టి కొంచెం చింతపండు, బాగా పండిన 2 టమాటాలు తీసుకొని చేతితో ఇలా పిసుక్కోవాలి. ములక్కాడలు అయితే ఉడుకుంటాయి కదా, మనము ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు వాటర్ అయితే యాడ్ చేసుకొని రసానికి తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ రసం పెట్టేదానికంటే ముందు నేను పాప కోసం అయితే ఒట్టిపప్పు ప్రిపేర్ చేసి ఉంచానండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఇలా ఒట్టిపప్పు కూడా యాడ్ చేసుకుంటే రసం టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. లేకపోయినా కూడా పర్లేదు. దీనిలో ఒక బెల్లం ముక్కను తీసుకోండి. దీనిలోనే ఎండు కొబ్బరి తురుముని అలాగే పచ్చిమిర్చి మిరియాల పొడిని కూడా తీసుకోండి. ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదండి. మిగతా పర్సెంట్ ఉడికితే సరిపోతుంది. చివరిలో రసం పౌడర్ ని కొత్తిమీర తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీకు ఎటువంటి రెసిపీస్ కావాలో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.